నిజంగా ఆరాధనలో గుర్తుకొచ్చింది. చనిపోయిన వారు చాలామంది గుర్తుకొచ్చారు. మనం జీవించి ఉన్నాం. ఈరోజు వరదల్లో చాలామంది చనిపోయారు. కరోనాలో చాలామంది చనిపోయారు. అనారోగ్యాలతో యాక్సిడెంట్లో చాలామంది చనిపోయారు. మనం ఇంకా బ్రతికున్నాం. అంతేకాదు, నిలబడ్డాం, ఆరోగ్యంగా ఉన్నాం. ఒక గొప్ప దైవజనుడు ఈ మధ్యకాలంలో నాకు పరిచయం అయ్యారు యూట్యూబ్లో. ఆయన అంటున్నాడు, ఒకసారి హాస్పిటల్కి వెళ్ళండి, రోగులను చూడండి. మిషనరీకి వెళ్ళండి, వ్యాధిగ్రస్తులను చూడండి. రోడ్ల మీదకి వెళ్ళండి, అడుక్కునే వారిని చూడండి. కాళ్ళు చేతులు తినేసిన వారిని చూడండి. మంచాల మీద ఉన్న వారిని చూడండి. మంచినీళ్ళు తాగలేని వారిని, ఆహారం తీసుకోలేని వారిని, హాస్పిటల్స్లో రోజు డయాలసిస్ చేసుకుంటున్న వారిని, వీళ్ళందరినీ ఒకసారి మీరు చూడండి. చూసి మీరు దేవుణ్ణి ఎలుగెత్తి, మమ్మల్ని ఇలా ఆరోగ్యంగా కాపాడావని దేవుడికి స్తోత్రాలు చెల్లించండి. హల్లెలూయా. మీరు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఇంకా ఏదో కావాలని ఏడుస్తున్నారు. ఒక ఆవిడకి కాలు చేయ బాగుంది, ఏదో పోయిందని ఏడుస్తుంది, ఏదో రావాలని ఏడుస్తుంది. ఈ కాళ్ళు చేతులు బాగున్నాయి. నేను అన్నీ కోల్పోయినప్పుడు నా దగ్గరికి వచ్చిన పెద్దలు, వయసులో ఉన్నావు, ఆరోగ్యంగా ఉన్నావు, పోతే పోనాయి అన్నారు. ఈరోజు కూడా నాకు మాట్లాడుతున్నవారు, ఆ రోజు ఉన్నావు ఎలా ఉన్నావో ఈరోజు అలాగే ఉన్నావు. దేవుని స్తోత్రం. అందుకు నాకు ఆరాధనలో జ్ఞాపకం వచ్చింది. ఎంత జాలితోటి, ఎంత ప్రేమతోటి ఇలా నిలబెడుతున్నాడు, ఇలా స్వరాన్ని ఇచ్చాడు. ఏంటో అడుగుతున్నారు. ఈ పనికి మాలిన డబ్బులు డబ్బులు డబ్బులు. చచ్చిపోతారు, రాత్రి లేదు పగలు లేదు డబ్బు కోసం. రక్షణ ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, ఇలాగ దేవుణ్ణి ప్రకటించే భాగ్యం ఇచ్చాడు, ఒక వాహనం ఇచ్చాడు, ఆహారం ఇచ్చాడు. ఏం కావాలని కొట్టుకు చేస్తున్నారో నాకు అర్థం కాదు. నేనైతే తెల్లవారుజామున ప్రార్థనలో దేవుడితో చెప్తాను, నాకు అన్నీ ఇచ్చావు, ఇంకా ఒక్కటి ఇయ్యి అని అడుగుతాను. ఏంటని అడుగుతాడు. నన్ను గనక పరలోకం తీసుకెళ్ళకపోతే ఊరుకోను అంటాను. దేవుని స్తోత్రం. ఇక నేను ఏమీ అడగను, అన్నీ ఇచ్చాడు. మీలో కొంతమంది ఏంటో ఆ దిగాలుగా బెంగలెట్టేసుకుని చేసుకున్న తప్పుడు పనులు దేవుడి దగ్గర ఒప్పుకుని హాయిగా ఉండటం మానేసి ఏడుపు ముఖాలతోటి మీరు చేసుకున్న పనులన్నీ కూడా, ఏదైనా చేసుకుంటే నేను చేసుకున్న పనులని ఇంతవరకు జ్ఞానం రాలేదు మనకి. ఇంకా కాపాడుతున్నాడు, పడిపోకుండా, చచ్చిపోకుండా, అనారోగ్యం లేకుండా, కాలు చెయ్యి పడిపోకుండా. ఇంకా ఏం కావాలి నీకు? ఎందుకు ఈ దురాశలు? ఆయన ఎంత బాగా చెప్తున్నాడు వాక్యం. వీలైతే కలుస్తాం. అంచేత మీరు ఏదో కావాలని అడుగుతున్నారు. 10,000 వచ్చేవాడికి 20,000 కావాలి, 20,000 వచ్చేవాడికి 40,000 కావాలి, 40,000 వచ్చేవాడికి 1,00,000 కావాలి, 1,00,000 వచ్చేవాడికి 2,00,000 కావాలి, 1,00,000 కోట్లు ఉన్నవాడికి ఇంకో 1,00,000 కోట్లు కావాలి. ఏళ్ళ దరిద్రం తగలే. ఏం చేసుకుంటారు వీళ్ళు? అసలు ఆ అవకాశానికి మించిన బిల్డింగులు, డబ్బులు ఏం చేసుకుంటారండి వీళ్ళు? ఏం పట్టుకుపోతారండి వీళ్ళు? ఇంత జ్ఞానం లేదండి. యేసు ప్రభువుని నమ్ముకోనోళ్ళకి పోనీ అలా ఉన్నా, ఈ పాస్టర్లు, విశ్వాసులు ఎంతసేపు డబ్బు కూడా వీళ్ళకి ఏంటండి ఇది? అందుకే పౌలు అన్నాడు, ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యము చేసిన. హల్లెలూయా. అసలు రక్షణ కంటే గొప్పదేది లేదు. ఎందుకు గ్రహించలేదు వీళ్ళు? అపోస్తల కార్యాలు 26వ అధ్యాయం
16వ వచనం నుంచి జాగ్రత్తగా విందాము. అపోస్తల కార్యాలు 26వ అధ్యాయం 16వ వచనం. నీవు నన్ను చూచి ఉన్న సంగతిని గూర్చియు నేను నీకు కనబడబో సంగతిని గూర్చియు నిన్ను పరిచారకునిగాను సాక్షినిగాను నియమించుటకే కనబడి ఉన్నాను. నీవు లేచి నీ పాదముల మోపి నిలువుము. నేను ఈ ప్రజల వలనను అన్యజనుల వలన హాని కలగకుండా నిన్ను కాపాడదను. వారు చీకటిలో నుండి వెలుగులోనికిని సాతాను అధికారం నుండి దేవుని వైపును తిరిగి నా యందలి విశ్వాసము చేత పాపక్షమాపణను పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యమును పొందినట్లు వారి కన్నులు తెరుచుటకై నేను నిన్ను వారి యొద్దకు ఈ పంపిదనని రోజున చెప్పాను. రక్షణ పొందిన వారు అందరూ చేయవలసిన పని ఇది. పాస్టర్ గారు కాదు, మీరు అందరూ చేయవలసిన పని ఇది. ఎరుమొగాలు వేసుకుని చూస్తారు ఆ పాస్టర్ గారు వంక. ఎన్ని సంవత్సరాలు అయినా పాస్టర్ గారు బలి చెప్పారండి ఇవాళ ఏంటో ఈ జీవితం నాకు అర్థం కాదు. నువ్వు ఎప్పుడు నడిపిస్తావు దేవుడి దగ్గరికి? ఎప్పుడు పాస్టర్ గారు మాట్లాడటం, సంవత్సరాల తరబడి ఆ చర్చిల్లోకి వెళ్ళి కూర్చోవటం, విసుగు కూడా రాదు మీకు. మీరు దేవుడి పని చేయండి, విసుగు ఉండదు మీకు. ఎవరినైనా ఒక కుటుంబాన్ని, ఒక వ్యక్తిని రక్షణలోనికి నడిపించండి. నేను మా ఆయన మా అబ్బాయి అన్నం తిన్నాం, పడుకున్నాం, పొద్దున్న వేసాం, మంచి పని చేసాం. అసలు ఎవరైనా చేస్తారండి ఈ పని? సిగ్గు కూడా లేదు చెప్పుకుంటాకి. దేవుడి పని చేయండి. నీతోటి నాతోటి మాట్లాడుతున్నాడు, పౌలుతో మాట్లాడిన దేవుడు. పౌలు అలాగే చేశాడు. నేను అలాగే చేయాలి, మీరు అలాగే చేయాలి. నీకు ఊరికే సరదాగా కనపడలేదు, నేను తిండి పెడతాను కనపడలేదు, నేను నువ్వు శుభ్రంగా ఇంట్లో పడుకుంటావని కనపడలేదు. అసలు మీ జీవితంలో మీ గొడవ అంతా మీ అమ్మాయి, మీ అబ్బాయి, మీ ఆయన అంతేనే. వేరే వాళ్ళ గొడవ ఏమైనా ఉందా మీకు? చెప్పండి. లెక్షన్ కాడి నుంచి మా ఆయన, మా అమ్మాయి, మా అబ్బాయి, మా పిల్లలు, మా మనవలు, అది రెండో గొడవ ఉందా అసలు? ఈ 3 పిల్లల దెబ్బలాట్లు. మా ఆయన తిడుతున్నాడండి, మా ఆవిడ తిడుతుందండి. మా పిల్లలండి తిన్నంగా లేరండి, అదే సరిగ్గా కాపురం చేస్తలేదండి, అల్లుడి మీద చేస్తున్నాడండి. అసలు మన జీవితానికి ఒక అంతం అంటూ లేదు. వాళ్ళు మారతారా? వాళ్ళ గురించి నువ్వు నాశనం చేసుకుంటావా? ఇష్టం వచ్చినట్టు తిరుగుతాడు, ఎక్కడో పడతాడు, ఆ కొడుకు గురించి ఏడుతుంది. ఆ కూతురు ఎక్కడో తిరుగుతుంది. నీ బతుకంతా కొడుకు, కూతురు, మొగుడు అయిపోయింది. దేవుడేడి ఇక్కడ అంటున్నాడు, నీకు ఎందుకు కనపడ్డానయ్యా పౌలు? ఊరికే కనపడ్డాను అనుకుంటున్నావా? నీవు నన్ను చూచి ఉన్న సంగతి యేసుని ఎరగము అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. యేసుని ఎరగము అన్నవారు మాట్లాడరే? ఎత్తాలి చేతులు. ఎరిగిన వారు, యేసుని ఎరిగిన వారు, యేసు గురించి ఇంకొకరికి చెప్పేవారు చేతులు ఎత్తండి. యేసు గురించి ఇంకొకరికి చెప్పేవారు. వింటున్నారా? అది మన డ్యూటీ. ఇక్కడ అంటున్నాడు, ఊరికే కనపడలేదు, నిన్ను పరిచారకునిగా సాక్షిగా నియమించుతనే. పాస్టర్ గారు కాదండి, అందరూ పరిచర్య చేయాలి, సాక్ష్యం చెప్పాలి. వీలైనంత మట్టుకు ఇంటి పక్కన మొగుడికి, పిల్లలకి, రక్షణ లేని వాళ్ళందరికీ సాక్ష్యం చెప్పాలి. సాక్ష్యం చెప్పాలి. మన గొడవలే సరిపోతున్నాయి, మనకు సాక్ష్యాలు ఎక్కడ ఉన్నాయి? నేను చేయొద్దన్న పని చేసిన వాళ్ళందరూ ఇవాళ సంఘం నుంచి బయటపోయి పడి ఉన్నారు. చేయొద్దన్న పనులన్నీ చేస్తారు. ఏది చేయొద్దని చెప్తానో అదే చేస్తారు. పడిపోతున్నారు. పాపం చేస్తే పడిపోరు. పాపం అంటే ఏంటి? వ్యభిచారం అంటే కాదు, ధనాపేక్ష, మోసాలు, లేనిపోని స్నేహాలు. మీ మధ్యలో స్నేహాలు ఎందుకు? మీకేం అవసరం స్నేహాలు? మీ స్నేహాలు ఎవరిలో ఉండాలి? దేవుళ్ళలో ఉండాలి. డబ్బు గురించి, శరీరాల గురించిన స్నేహాలు ఉండకూడదు. మీకు డబ్బు లింకులు ఉండకూడదు సంఘంలో అని చెప్పాం. ఏ విధమైన అక్రమ సంబంధాలు సంఘంలో ఉండకూడదు. యేసుక్రీస్తు సంఘంతో ఏ అనుబంధాన్ని కలిగి ఉన్నాడో సంఘంలో ఉన్నవారందరూ అదే అనుబంధాన్ని కలిగి ఉండాలి. హల్లెలూయా. వేరే వేరే లింకులు ఉండకూడదు. నేను కట్టానండి, నేను కట్టానండి, నేను కట్టానండి, నేను కట్టానండి. ఏ మనుషులండి మీరు? ఏం చేశారండి అసలు? మీరు ఏమి నేర్చుకున్నారండి దేవుడి దగ్గర? ఈరోజు
దేవుడు నన్ను ఏదో పని మీద తణుకు పంపాడండి. కళ్ళంట నీళ్లు కారలేదు, కానీ హృదయం నిండా కన్నీరు వచ్చేసింది. చాలా కన్నీరు వచ్చేసింది. మొత్తం ప్రజలందరూ కూడా విగ్రహ సంబంధమైన పనులు మునిగిపోయి ఉన్నారు. చిన్నపిల్లలు, పెద్దలు, కుటుంబాలు అసలు దారి ఇవ్వటం లేదు. ప్రభువా, అయ్యో, ఎంత దారుణమైన పరిస్థితిలో ఉంది. క్రైస్తవులు భయంకరంగా ఉండమంటే కదా వీళ్ళు ఇలాగా చెలరేగిపోతున్నారు. సరైన సువార్త లేదు, సరైన ప్రార్థన లేదు, వాక్యం లేదు. వాళ్ళందరూ నా సహోదరులు సహోదరులే కదా. వాళ్ళ గురించి హృదయం చాలా బాధపడిపోయాను నేను. చాలా బాధ కలిగింది నాకు. ఆ బస్సులో వచ్చినప్పుడు కానీ వెళ్తున్నప్పుడు కానీ మనసంతా మరి నేను చేయగలిగిన పని నేను చేస్తున్నాను, అంతకన్నా ఏం చేయండి నేను. మీరందరూ ఈరోజు ఒక నిర్ణయానికి రండి. నేను చనిపోయే లోపల కొంతమందిని దేవుడి దగ్గరికి నడిపిస్తాను. హల్లెలూయా. అలా నిర్ణయానికి వచ్చినోడు అందరూ చేతులు ఎత్తండి, గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. ఆ పని చేయండి. ఏం పనులండి? మీ పిల్ల కోసం సంపాదించో తృప్తి లేదు. నీ కొడుకు కోసం సంపాదించో తృప్తి లేదు. నీ మొగుడు కోసం ఏదో చేసో అతనికి తృప్తి లేదు. నీ శరీరాన్ని ఇచ్చో నీ జీవితాన్ని ఇచ్చో అయినా అతనికి ఏదో ఇంకా ఏదో కావాలంటాడు. ఆ చుట్టాలు పట్టాలని తిరుగుతుంది పిచ్చది. ఎవ్వరికి ఆవిడ మీద ఇష్టం లేదు. మంచం మీద పడిపోతే చూడటానికి ఒక్కళ్ళు రారు. ఏం మనుషులో ఏంటో. దేవుళ్ళలోకి వచ్చి కూడా ఇంకా లోకాన్ని విపరీతంగా ప్రేమిస్తున్నారు. దేవుడు అంటున్నాడు, నీకు ఎందుకు కనబడ్డానయ్యా? నిన్ను పరిచారకునిగా, సాక్షిగా, నా పని కొరకు నిన్ను ఎన్నుకున్నాను. హల్లెలూయా. ఇక్కడ ఉన్నవారందరినీ ఎందుకు ఎన్నుకున్నాడు? ఆయన పని కొరకు. ఈరోజు లోకమంతా ఎలా ఉంది చూశారు కదా. లోకమంతా దుష్టుని యందుంది, మనం ప్రభు అయిన యేసుక్రీస్తునందున్నాం. హల్లెలూయా. ఇది ఎంత ధన్యతో మీకు తెలుసా? ఇది ఎంత భాగ్యమో మీకు తెలుసా? ఎంత భాగ్యం, ఎంత భాగ్యం. వెదకి నన్నిలా చేరితివి, వెంబడింపగా పిలచితివి, రోగ బ్రతుకును మార్చితివి, రోగ బ్రతుకును మార్చితివి, నీదు స్తుతునిగా చేసితివి, నా ప్రాణనాథుండా నాకై ప్రాణమిచ్చితివి, నేను నీ వాడను యేసువా, ఏ రీతి స్తుతింతునో, ఏ రీతి సేవింతునో, ఏ రీతి స్తుతింతునో, నగరిని విడచితివి, మంటి దేహము దాల్చితివి, సకల సంపద విడచితివి, సేవకునిగా మారితివి, నా ప్రాణనాథుండా నాకై ప్రాణమిచ్చితివి, నేను నీ వాడను యేసువా, ఏ రీతి స్తుతింతునో, ఏ రీతి సేవింతునో, ఏ రీతి స్తుతింతునో, ప్రేమకు కారణము ఎరుగనైతిని నా ప్రభువా, ఎన్నదరమా నీ ప్రేమ, సన్నుతించుచు పాడెదను, నా ప్రాణనాథుండా నాకై ప్రాణమిచ్చితివి, నేను నీ వాడను యేసువా. మీకు విషయం చెప్పనా?
మీరు కష్టపడి చేసిన పనుల్లో ఎవ్వరికీ సంతోషం ఉండదు. భర్తకి, భార్యకి, పిల్లలకి. ఇంకో మాట చెప్పనా, పెద్దల సామెత, పెట్టినాడు పెట్టున్నాడు అంతే. కానీ చిన్న పాట పాడి చిన్న మాట ఆయన గురించి చెప్తే ఎంత సంతోషపడిపోతాడు. హల్లెలూయా. మరి ఎందుకంటే ఆయన పని చేయరు? అది ఎప్పుడు మన గొడవేనా? నేను కాపురాలు చేయొద్దు అంటూ నేను కాపురం చేస్తున్నాను, నా మనవల్ని సంతోషపెడుతున్నాను. కానీ ఫస్ట్ దేవుణ్ణి సంతోషపెడుతున్నాను. మీరు కూడా దేవుణ్ణి సంతోషపెట్టండి ఎప్పుడు. ఆ పిల్లలకి బడి ఎడుతో ఒరే ఎప్పుడు మారుతావరా అంటాడు. అలా మారిపోతాడు వాడు. అలా మారిపోతే దేవుడి లోకానికి మానవాకారంలో రావడం ఎందుకు? నీ మొగుడు మారిపోయి నీ పిల్లడు మారిపోతే ఆ తాగుపోతాడు మారుతాడా? ఆడక్కడ తాగేస్తున్నాడు, నువ్వు ఎక్కడేమో హల్లెలూయా అంటున్నావు. అతను అక్కడ తాగుతున్నాడు అన్న విషయం నాకు కనిపిస్తుంది. వాడు మారడు. దేవుడి వైపుకి ఇంకా తిరగలేదు. నాటకం ఆడతాడు, వచ్చినప్పుడల్లా 4 రోజులు ఇక్కడ ఆటలాడతాడు, వెళ్ళిపోతాడు. మళ్ళీ ఆడి పని ఆడితే మారలేదు వీళ్ళు. ఇవన్నీ స్పష్టంగా కనిపిస్తాయి నాకు. చెప్తాను ఒక అతనికి, పడిపోతావు అబ్బాయి, పడిపోయాడు. చెప్తున్నాను, పడిపోతారు మీరు. దేవుడు బాధ్యత అప్పచెప్పాడు మీకు. దేవుడు కొరకు వాయిద్యాలు వాయించే బాధ్యత, పాటలు పాడే బాధ్యత, సువార్త ప్రకటించే బాధ్యత. తప్పించుకుంటారు, పడిపోతారు. చూసుకోండి కావాలంటే. మీరు చూడండి, ఎవరైతే లోకం వైపుకు తిరిగారో వాళ్ళు ఏమవుతారో పడిపోతారు. ఎవరో లేవలెత్తలేని విధముగా పడిపోతారు. కాబట్టి మీరైనా జాగ్రత్తగా ఉండండి, పడిపోకండి. పాపంలో, లోకంలో, మోసంలో పడిపోకండి. ఇక్కడ అంటాడు, నీవు లేచి నీ పాదములు మోపి నిలువుము. నువ్వు ఇప్పటిదాకా నిలబడలేవు, పడే ఉన్నావు. వింటున్నారా? యేసు క్రీస్తు రక్షణ లేనివారు, యేసు క్రీస్తుని అర్థం చేసుకుని వారు పడి ఉన్నారా, నిలబడి ఉన్నారా? పడే ఉన్నారు, నిలబడి లేరు. వారు నిలబడి ఉన్నాము అనుకుంటున్నారు కానీ వారు పడిపోయి ఉన్నారు. ధనంతుడు, ఒక పాస్టర్ గారు బాగా డబ్బు పోజేసుకుంటుంటే బైబిల్ గ్రంథంలో దేవుడు అన్నాడు, నువ్వు జీవించుచున్నామని నువ్వు అనుకున్నావు, నా దృష్టిలో నువ్వు చచ్చిన వాడవు. దేవుని స్తోత్రం. మనం దేవుని దృష్టిలో ఎలా ఉన్నాం? మన దృష్టిలోనే ఉన్నాం, దేవుని దృష్టిలో ఎలా ఉన్నాము చాలా ముఖ్యం. మీలో ఇంకా బాగా ఆసక్తి పెరగలేదు దేవుడి మీద. ఇంకా గొడవల్లోనే ఉన్నారు మీరు పెట్టుకున్న గొడవలే కాదు. నన్ను అన్నాడు, ఈ లోకం నుంచి నేను విడుదల చేస్తున్నాను, నా కోసం జీవించన్నాడు. ఆ రోజు నుంచి నాకు ఏ గొడవలు లేవు. దేవుని స్తోత్రం. లేదంటే ఆ గొడవలు మన చుట్టూ తిరుగుతూ ఉంటాయి, మనల్ని విడిచిపెట్టు. ఇద్దరు దురాత్మలు వచ్చినాయి. ఎవరు మీరు అన్నాను. ఒక అమ్మాయి నా పేరు అనంత అంది, ఒక అమ్మాయి సత్యవతి అంది. ఎందుకు వచ్చారు అన్నాను. మీ దగ్గరికి ఇంట్లోకి వద్దామని వచ్చామండి అన్నారు. మా ఇంట్లోకి వస్తానికి నీకేం పని అన్నాను. మీరు రమ్మంటే వస్తామండి అన్నాను. అన్నాను, మాకు భోజనం లేదండి అన్నారు. నీకు భోజనం పెడతానికి మా ఇంట్లో నీకు అవకాశం ఉండదు, మీరు తెయ్యాలన్నాను. కాదండి అన్నారు. ఏసు రక్తమే చేయము అనండి అన్నాను. ఇద్దరు పిల్లలు కూడా ఏసు రక్తమే చేయమని అన్నారు. వింటున్నారా? దెయ్యాలు ఏసు రక్తమే చేయమని కూడా అన్నాయి. అన్నా కూడా నాకు నమ్మకం కలగట్లేదు. మీరు ఈ రాత్రికి వెళ్ళిపోండి, పొద్దున్న మీరు ఎక్కడున్నారో అక్కడికి వచ్చి నేను మా ఇంటికి తీసుకొస్తాను అన్నాను. పొద్దున మేము ఎక్కడుంటామో మాకే తెలియదండి అన్నాయి. అన్నాను, మీరు చెప్పారు కదండి మేము దెయ్యాలమే అన్నారు. హల్లెలూయా. వింటున్నారా? ఎంత సంభాషణ జరిగింది వాళ్ళతో. సేవకుడు చుట్టూ తిరుగుతూ ఉంటాయి. అందుకే మీలో కొంతమందిని ఇబ్బంది ఎత్తున్నాను, కొట్టేస్తున్నాను, నొక్కేస్తున్నాను అని ప్రార్థన చేయొద్దని చెప్పాను. అవి మీ ఇంట్లోకి నేరుగా వచ్చేస్తే మీకేమో ఏం చేయాలో అర్థం కాదు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అధికారం లేదు మీకు. అధికారం ఎవరికి వస్తుంది? దేవుడు ఇవ్వాలి అధికారం.
మీరు మామూలుగా ప్రార్థన చేసుకోవచ్చు, ఏ ప్రార్థన చేయొచ్చు, కానీ దుష్ట శక్తుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. దెయ్యాలు పట్టిన వాడికి ప్రార్థన చేయడానికి వెళ్ళకూడదు, చాలా ప్రమాదం. మిమ్మల్ని ఏం భయపెడతలేదు. మీరు ఒకవేళ బలంగా మారిపోయాక మీరు చేయొచ్చు. బలవంతులు అవ్వాలి, మీరు పరిశుద్ధులు అవ్వాలి, దేవుని ఆత్మ అభిషేకం ఉండాలి. ఇదిగో దేవుడు పిలవాలి. దేవుని స్తోత్రం. ఎవరు పిలవాలి? మీరు ఎక్కడెక్కడో సంఘాలకు వెళ్ళి ఏదేదో నేర్చుకుని ఇష్టం వచ్చినట్టు జీవించేశారు ఇదివరకు. జాగ్రత్తగా నేర్చుకోండి, ఇక్కడ జాగ్రత్తగా ఉండండి. దేవుడు బోధిస్తాడు, ఇక్కడ ఇశ్రాయేలు బోధించడు. జాగ్రత్త. వాళ్ళిద్దరూ కూడా పారిపోయారు. వింటున్నారా? చాలా జాగ్రత్తగా ఉండాలి. పౌలు అన్నాడు, మనకెప్పుడు పోరాటము ఆకాశ మండలములో ఉండే దురాత్మ సమూహములతోటి. హల్లెలూయా. వస్తాయి కానీ పారిపోతాయి, మా లోపలికి రావు, మా దగ్గరికి రావు, రానివ్వడు. వింటున్నారా? జాగ్రత్త కూర్చో. కాబట్టి ఇక్కడ మనం చూసినప్పుడు నేను ఈ ప్రజల వలన, ఇప్పుడు మనం ఎవరి కొరకు నిలబడాలి? దేవుడి కొరకు. మన కొరకు, మన ఇంటి కొరకు నిలబడకూడదు. ఎవరి కొరకు? దేవుని కొరకు నిలబడితే ఎప్పుడు పడిపోవును. నిలబడి ఈ ప్రజలు అన్యజనుల వలన హాని కలగకుండా కాపాడేదాం. చూసారా? హాని చేస్తారు. ఎవరికి హాని చేస్తారు? ఎవరైతే యేసు ప్రభుని దేవుడు అని ప్రకటిస్తున్నారో వాళ్ళకి హాని చేస్తారు. ఎవరు? ప్రజలు. యేసు ప్రభుని సిలువేశారు, పౌలుని చంపారు, పేతుర్ని చంపారు, నిన్ను చంపుతారు, నన్ను చంపుతారు. కానీ మనం ప్రకటించినంతసేపు మనకి వాళ్ళ దగ్గర దేవుడు మనతో ఉండాలనుకున్నంతసేపు, మనల్ని ఈ లోకంలో ఉంచాలనుకున్నంతసేపు మనల్ని కాపాడుతూనే నడిపిస్తాడు. హల్లెలూయా. నేను హాని కలగకుండా కాపాడుతాను. అన్యజనులు నీ మీదకి యుద్ధానికి వస్తారు, కానీ నేను నిన్ను కాపాడుతాను, తప్పించుతాను. పౌలుని చివరి దినం వరకు తప్పించాడు. ఇంకా సమయం అయిపోయాక అప్పగించాడు, కట్టుకంతో తలకాయ తీసేస్తారు. మనల్ని కూడా దేవుడు చాలా వరకు తప్పించుతాడు. మీరు ఇంకొక మాట గుర్తుపెట్టుకోండి, ఎవరికి శ్రమలు కలుగుతాయి, ఎవరికి గొడవలు వస్తాయి, ఎవరికి ఇబ్బందులు కలుగుతాయి, ఎవరికి శోధన కలుగుతుందంటే యథార్థముగా యేసుని ప్రకటించే వారికి. దేవుని స్తోత్రం. మనం దానికి సిద్ధంగా ఉండాలి. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా. మీరు చాలామంది సువార్త ఎందుకు ఏర్పాటు చేయట్లేదు తెలుసా? మిమ్మల్ని అపవాది ఆ పని చేయనివ్వట్లేదు. మీరు అపవాది చేతిలో ఉన్నారు కనుక మీరు సువార్త ఏర్పాటు చేయలేరు. అలాగే మీరు ఎవరికి యేసుప్రభు గురించి చెప్పలేరు, మీరు అపవాది చేతిలో ఉన్నంత కాలం. కానీ మీకు ఒక రోజున దేవుడు పని చేయని వారందరికీ అపవాది వలన ప్రమాదం వస్తుంది. మరి ఎవరికి ప్రమాదం ఉండదంటే దేవుణ్ణి ప్రకటించే వారికి అపవాది వలన ప్రమాదం లేకుండా దేవుడు కాపాడుతాడు. హల్లెలూయా. కాబట్టి మీరు అందరూ ఎవరు పని చేయాలి? దేవుడు పని చేయాలా. ఏం చేయాలి? దేవుడి గురించి చెప్పాలి, ప్రభు గురించి చెప్పాలి, యేసుని నమ్ముకున్న వాళ్ళకు కూడా చెప్పాలి. యేసుని నమ్ముకున్న వాళ్ళు కూడా చూడండి, విగ్రహారాధన టైపులో బొమ్మలు పెట్టుకుని ఆరాధన చేస్తారు, గుడిమొక్కలు పెట్టుకుంటారు, రకరకాలైనటువంటి ఆరాధనలు చేస్తారు. ఎంత తప్పది. దేవుడు ఆత్మ గనక ఆయన్ని ఆరాధించేవారు ఆత్మతోటి సత్యముతోటి. ఏ ఆకారాన్ని మనము ఆరాధించకూడదు, ఇది కూడా చెప్పాలి. ఇంకొక ఆవిడ అంటది, మేము చర్చికి వెళ్తాం, అన్నిటికీ వెళ్ళిపోతాం. అన్నిటికి వెళ్ళిపోయే ఆవిడకి ఇవిడ ఏం చెప్పదు, మళ్ళీ జాకెట్లు ఇస్తాం మానేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా చెప్పాలి, అలా వెళ్ళకూడదమ్మా, అది కరెక్ట్ కాదమ్మా. మళ్ళీ మనము మన స్నేహాన్ని పోగొట్టుకోకుండా సువార్త చేద్దామంటే కుదరదు. వింటున్నారా? అయిపోయి మాకు ఆడతో స్నేహం పోకూడదండి. అలాగైతే దేవుణ్ణి వదిలేయి. బైబిల్ చెప్తుంది, అగ్నిలో నుంచి లాగినట్టు వారిని రక్షించాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా అనుకోవద్దు కదా. ఒక ఆవిడ ఈ రోజు వరకు వస్తువులు తీసిందా? దేవుడు ఎన్నిసార్లు చెప్పాడు ఆవిడికి?
వస్తువులు తీసేస్తే కార్యం జరిగిపోద్దా? వస్తువులు తీసే వరకు నీ కార్యం చేయను నేను. రాసుకో ఇయ్యాలి, ఒకవేళ నువ్వు నా సువార్త అంటుంటే కనుక పేపర్ మీద రాసుకోను. నువ్వు వస్తువులని తీసేసి నా వైపుకి తిరిగి కన్నీరు కార్చి బారు మనసు పొంది నీ దగ్గర ఉన్న 10 రూపాయలు కూడా నువ్వు ఇవ్వాల్సిన వాడికి ఇచ్చేసేదాకా నీ కార్యం నేను ఏది చెయ్యను. దేవుని స్తోత్రం. ఇది దేవుని ఆజ్ఞ. దాంట్లో ఏముందంటే కదా, నువ్వు అంటావు కదా, దాంట్లో ఏముందంటే నేను అంటాను దీంట్లో కూడా ఏమీ లేదు. నా కార్యం కావాలా నీకు? నేను ఎవరు అనుకుంటున్నావు? భూమిని ఆకాశమును ఒక్క మాటతో చేసిన దేవుణ్ణి. నన్ను ఎదిరిస్తావా నువ్వు? నన్ను ఎదిరిస్తావు. ఒకవాడు వస్తువులు తీసేసి మళ్ళీ వేసేసుకుంది. కష్టాలు ప్రారంభమైనవి. ఎందుకు తీసేసావు? ఎందుకు వేసుకున్నావు? మా అన్నయ్య వేసుకోమంటున్నాడంటే నేను వేసేసుకుంటావా? నీ ఇష్టమేనా తీసేయటం వేసేసుకోవటం? ఏమనుకుంటున్నారు మీరు? దేవుడితో ఆటలాడుకుంటున్నారా? వస్తువులు లేకపోతే బతకలేరా మీరు? బతకలేరా? వస్తువులు అమ్మి ఎవరికి బాకీలు తీర్చో నువ్వు? వస్తువులు ఉండిపోవాలా నీకు? నువ్వు దేవుడు బిడ్డవా? నువ్వు మారు మనసు పొందావా? మాట్లాడుతున్నది ఎవరో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు. దేవుని స్తోత్రం. ఏమనుకుంటున్నాను? నీకు లోకం కావాలి, పరలోకం కావాలి. కుదరదు. ఇవ్వను ఇవ్వను ఇవ్వను. దేవుడితో దెబ్బలాడతావా? తీసేసిన వాళ్ళు అందరూ పెచ్చోళ్ళ నీకు? తీసేసిన వాళ్ళు అందరూ ఎర్రోళ్ళ నీకు? తీసేసిన వాళ్ళని ఎర్రోళ్ళకని చూస్తున్నావా? కాబట్టి నువ్వు వస్తువులు తీయకపోతే దేవుడు కార్యం చేయడం అని అడిగావు కనుక వస్తువులు తీసే వరకు ఒక్క కార్యం కూడా నీకు నేను చేయను. దేవుని స్తోత్రం. ఎందుకు అడిగావు నువ్వు అలాగా? ఎందుకన్నావు నువ్వు అలాగా? ఎందుకన్నావు నువ్వు? పైగా నా దగ్గర ఫోన్లో ఏడొద్దు, దేవుడి దగ్గర ఏడాలి. నిన్ను ఒప్పుకొని నీ కార్యం చేయవలసింది ఇశ్రాయేలు కాదు, దేవాది దేవుడు. దేవుని స్తోత్రం. మీరు పాపాలు నా దగ్గర ఒప్పుకోక్కర్లేదు, మీరు తప్పులు నా దగ్గర ఒప్పుకోక్కర్లేదు. ఎవరి దగ్గర ఒప్పుకోవాలి? దేవుడి దగ్గర ఒప్పుకోవాలి. దేవుడి దగ్గర ఒప్పుకోవాలి. అప్పుడు దేవుడు క్షమించి సమాధానం అనుగ్రహిస్తాడు. దేవుడు ఆజ్ఞాపిస్తే కార్యాలు ఒక్క క్షణంలో జరుగుతాయి. హల్లెలూయా. ఒక్క నిమిషమే, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు ప్రభు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు ప్రభు. నాతో నీవు మాట్లాడినచో నీ బ్రతికెదను ప్రభు. తప్పిపోయినాను, తరలి తిరిగినాను, దొడ్డి నుండి వేరై హద్దు మీరినాను. లేదు లేదు స్వరము నిన్ను అనుసరింప ఎరుగనైతే మార్గం, లేదు నాకు గమ్యం. ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు ప్రభు. ఇక్కడ ఏం చేస్తున్నాడు తెలుసా? తప్పులన్నీ ఒప్పుకుంటున్నాడు. ఎవరి దగ్గర? మీరు ఒప్పుకోండి. ఈ రాత్రి ఒప్పుకోండి. ఇంకా ఏమో ఉన్నాయో అన్నీ. లేదా కార్యం చేయడు. కొంతమంది మేమేం చేసాం అన్నట్టుగా ఉన్నారు. ఏం చేసావా? అన్నీ నాకు వ్యతిరేకమైన పనులు చేస్తున్నావు. ఏం చేశాను అన్నవాడితో వాదం అన్నాడు దేవుడు. నేనేం చేశాను అన్నవారితో వాదం పడుతుంది. సత్యుంటి నేను, చుట్టబడితి నేను, ప్రేత వస్త్రములతో పండరాతి మాటు. కానలేదు నిన్ను కానరాదు గమ్యం, లేదు నీకు పలుకు నాకు బ్రతుకుని. ఏం
చేశాడంటే దేవుడు మాట్లాడతాం మానేశాడు. దేవుడు నీతో మాట్లాడతాం మానేశాడు. ఇంకెందుకు అయిపోయింది నీ జీవితం. నువ్వు మందిరానికి వెళ్ళినా, తప్పట్లు కొట్టినా, కానుకలు ఇచ్చినా, హల్లెలూయా అన్నా, ఉపవాసం చేసినా, ఏడ్చినా, మొత్తుకున్నా నీ మాట వింటలేదు ఆయన. మాట తప్పావు. ప్రసంగ గ్రంథంలో అంటాడు, దేవుని ఆలయంలో దేవుని దగ్గర మాట ఇచ్చే ముందు జాగ్రత్త. ఇచ్చే ముందు ఎంతకాలమైన ఆలోచించు, ఇచ్చాక ఇంకా తప్పకు. దేవుని స్తోత్రం. చాలా జాగ్రత్తగా ఉండాలి దేవుడితో. సామాన్యమైన దేవుడు కాదు, పట్టుకుంటాడు గట్టిగా, చాలా గట్టిగా పట్టుకుంటాడు. ఆర్ఆర్ ముత్తు గారు రాత్రి ఒక వాక్యం చెప్తున్నాడు, దేవుడికి ఇస్తానన్నది ఇవ్వకపోతే జరిగేది ఏమిటి. ఆయన చెప్తున్నాడు రాత్రి ఆ ప్రసంగంలో, దేవుడికి ఇస్తాను అని ఎందుకన్నావు, ఎందుకు ఇవ్వవు, నీకెంత ప్రమాదం. దేవుడితోటి ఎందుకు చెప్పావు ఇస్తానని, ఎందుకు ఇవ్వడం లేదు నువ్వు అనే దాని మీదే మొత్తం ప్రసంగం చేశాడు ఆయన. మనం దేవుడి దగ్గర మాట ఇచ్చినప్పుడు ఆ మాట ప్రకారం చనిపోయే వరకు నిలబడాలి. హల్లెలూయా. అర్థమైందా? కట్టబడి తినేను గట్టి త్రాళ్ళతోను వీడెనీదు ఆత్మ వీడనాదు వ్రతము గుడ్డివాడనైతి తిరుగలి సురుచుంటి దిక్కులేక నేను దయను కోరుచుంటి ఒక్క మాట చాలు ఒక్క మాట చాలు ఒక్క మాట చాలు ప్రభో. దేవుడికి ఏం చేయలేడో చెప్పండి, చూద్దాం చెప్పండి. దేవుడు ఏం చేయలేడు, మరి ఎందుకు చేయట్లేదు? మాట తప్పావు. నువ్వు మాట తప్పావు, నీ ఇష్టానికి ప్రవర్తించావు. ఎప్పటికైనా నీకు బుద్ధి వచ్చిందా? బుద్ధి వచ్చిన పరిస్థితి నీ హృదయంలో ఎవరికి తెలాలి? నీకు బుద్ధి వచ్చినట్లు దేవుడు ఒప్పుకోవాలి. సేవకుడి దగ్గర, అయ్య బాబు నాకు బుద్ధి వచ్చేసిందండి అంటే కుదురుతూ, పెళ్ళం దగ్గర మొగుడు, మెగడం దగ్గర పెళ్ళం, పిల్లల దగ్గర ఆళ్ళం, అయ్య బాబు నేను మారిపోయానంటే ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. నువ్వు మారావో లేదో, ఆ తప్పిపోయిన కుమారుడు మారినట్టు దేవుడు నమ్మాడు కనుక మళ్ళీ అన్ని ఇచ్చాడు. యోబు మారు మనసు పొందాడని తెలిసాక మళ్ళీ అన్ని ఇచ్చాడు. యోసేపు దేవుణ్ణి వెంబడించడాడని తెలిసాక రాజును చేశాడు. హల్లెలూయా. దేవుడికి నమ్మకం కలిగే వరకు నీ కార్యము చేయడు. నువ్వు ఏడ్చు, మొత్తుకుని, నువ్వు ఏడ్చేదంతా లోకం కోసమే, పరలోకం కోసం ఆడవట్లేదు నువ్వు కదా. ఇప్పటికిప్పుడు నన్ను పరలోకం తీసుకెళ్ళిపో అని ఏడుతులేదు నువ్వు. మళ్ళీ అన్నీ సర్దుకుంటాను, మళ్ళీ అన్నీ జాగ్రత్తగా ఉంటాను ప్రభువా. ఎవరితో చెప్తున్నావు నువ్వు జాగ్రత్తగా ఉంటానని? ఏమి జాగ్రత్తగా ఉంటావు నువ్వు? అసలు మానసికమైన పరివర్తన నీలో రాలేదు. యాకోబు పెళ్ళాన్ని, పిల్లల్ని అందరినీ పంపేసి మళ్ళీ దుకాణం మొదలెడదాం అనుకుంటున్నాడు నది అవతల. ఓహో, ఈడు మళ్ళీ దుకాణం పెట్టి ఇలా ఉన్నాడని చెప్పి కాళ్ళు ఎరగొట్టి పడేసాడు. అప్పుడు యాకోబుకు అర్థమైంది, ప్రభువా నేను అర్థం చేసుకున్నాను, ఇక మీదట నేను ఇశ్రాయేలుగా జీవిస్తాను. హల్లెలూయా. విరగొట్టి పడేసాడు. కొంతమంది దేవుణ్ణి ఎందుకు నమ్ముకుంటారో తెలుసా? మా ఆయన వ్యాపారం బాగుండాలి, మా వ్యాపారం బాగుండాలి, మా పనులు బాగుండాలి, మా ఆరోగ్యం బాగుండాలి, మా అమ్మాయికి పెళ్ళి అవ్వాలి, మా అబ్బాయికి పెళ్ళి అవ్వాలి, వాళ్ళకి పిల్లలు పుట్టాలి, వాళ్ళు ఎదగాలి, చదువుకోవాలి, వాళ్ళకి పిల్లలు పుట్టాలి. నీ బతుకంతా ఇయ్యే ప్రార్థనలు కదా. అందుకే వచ్చాడు దేవుడు ఇక్కడికి. నీకు పిల్లలు పుట్టిస్తానికి, నీ పిల్లలకి పిల్లలను పుట్టిస్తానికి, వాళ్ళ డబ్బులు ఇస్తానికి వచ్చాడా? నీ ఆత్మ నరకం నుంచి తప్పించడానికి వచ్చాడా? నువ్వు ప్రార్థించవలసింది ఏంటో తెలుసా? నన్ను తప్పించు నరకం నుంచి, నా భర్తను తప్పించు నరకం నుంచి, నా కూతుర్ని, నా కొడుకుని నరకం నుంచి తప్పించు, వాళ్ళకి పుట్టే పిల్లల్ని తప్పించు, నీ కొరకు జీవించే పిల్లల్ని, నీ కొరకు జీవించే కొడుకుని, నీ కొరకు జీవించే కూతుర్ని, నీ కొరకు జీవించే కోడల్ని, అల్లుడిని అని ఎడుతూ మానేసి, ప్రభు వాళ్ళకి ఇంకా ఉద్యోగం రాలేదు, వాళ్ళకి ఇంకా దారి దొరకలేదు, వాళ్ళకి ఇంకా పని దొరకలేదు,
వాళ్ళ వ్యాపారం ఇంకా సెట్ అవ్వలేదు, దుకాణం ఏమన్నా మార్చమంటావా? అదే పని ఆయనకి, దుకాణాలు మార్చమని చెప్తాడు ఆయన. బుద్ధి జ్ఞానం లేదు అడుగుతానికైనా. అవన్నీ అవసరమా నీకు? వింటున్నావా? ఆయన ఒక మాట చెప్పాడు, ఏం కావాలి పిల్ల, మాట్లాడుతాను ఉండుండి, జాగ్రత్తగా విను. మంచి పిల్లలా కనపడుతున్నావు, అతకు అల్లరి పిల్లలా ఉన్నావు, జాగ్రత్తగా వినాలి. కాబట్టి మనము రక్షణ గురించి అడిగితే గనక ఆయన అన్నాడు, చాలా స్పష్టంగా బైబిల్లో చెప్పాడు, ఆయన నీతిని ఆయన రాజ్యమును వెతకుడి, తదుపరి అవన్నీ మీకు దొరకను. ఏవన్నీ దొరుకుతాయి? నీకు, మీ ఆవిడికి, మీ పిల్లలకి, మీ మనవలకి కావలసినవన్నీ దొరుకుతాయి. ఎప్పుడు? ఆయన నీతిని. మరి నువ్వు నీతి తప్పిపోతే ఎలా దొరుకుతాయి? నీతి తప్పిపోయావు నువ్వు డబ్బుల కోసం, దారి తప్పేసావు, నువ్వు వడ్డీ వ్యాపారాలు మొదలెట్టావు, మోసం మొదలెట్టావు, రకరకాల వేషాలు మొదలెట్టావు, దేవుడిని వదిలిపెట్టావు, వ్యాపారంలో అబద్ధాలు ఆడుతున్నావు, మోసం చేస్తున్నావు, దేవుడు చెప్పినట్టు ఉద్యోగం చేయట్లేదు, లంచాలు తీసుకుంటున్నావు, డబ్బు మీద విపరీతమైన అపేక్ష పెరిగిపోయింది నీకు, అబద్ధాలు మోసాలు కదా. రూపాయికి వడ్డీ ఇవ్వండి, మేము 3 రూపాయలు వడ్డీ అండి కదా. డబ్బు మీద అపేక్ష ఎక్కడ పోయింది? క్రైస్తవులండి. నేను ఆశ్చర్యపోయాను, ఒక అతను నాతో చెప్పాడు, ఎలా రాను ఏంటి, అప్పులేంటో లోకం ఏంటి, ఎంత వడ్డీకి తెచ్చావంటే 5 రూపాయలు. ఇంకొక అతను వచ్చాడు 10 రూపాయలు అంటున్నాడు, ఇంకొక అతను వచ్చాడు 20 రూపాయలు అంటున్నాడు, 100కి 20 రూపాయలు అంట. బాబు ఏంటిది? మీరు ఎవరు? దేవుడి పిల్లలా? మీరు దేవుడి పిల్లలా? మేము దేవుడి పిల్లలే కాదండి, మా గుడ్డికి ఇచ్చినాడు కూడా దేవుడి పిల్లలే. వీళ్ళందరూ కింద పడేసి, కింద పైన ఎవరిని? ఇచ్చినోడిని తెచ్చినోడిని కూడా కాలుస్తాడు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, దేవుని రాజ్యం వారు. అంటే ఒకవేళ ఆకలితో చచ్చిపోయినా కూడా ఆ వడ్డీకి డబ్బు తెచ్చుకోకూడదు. ఏ వడ్డీకి? 5 రూపాయలకి, 10 రూపాయలకి, 20 రూపాయలకి కదా. వింటున్నారా? ప్రతి విషయంలోనే మనం చాలా పర్ఫెక్ట్గా ఉండాలి, అబద్ధాలు ఆడకూడదు. ఓ రోజు ఆవిడ అంటుంది, మరి తాడు కట్టి ఇచ్చేసుకోమంటున్నారండి. తాడు మొలకి, మెడకి, చేతులకు కాకుండా తంబానికి తాడు వేసేసుకుంటే క్లియర్ అయిపోతుంది గొడవ. తంబాన కట్టుకుని తాడు కిందకి ఏలాడితే అక్కడతోటి అన్ని గొడవలు వదిలిపోతాయి. తాడు కట్టించుకుంటావా? ఎవడాడు కట్టేవాడు? నా ప్రభువుని మించిన శక్తిమంతుడు ఎవడు ఈ లోకంలో? హల్లెలూయా! ఎవరు ఆయన మించినోళ్ళు? ఆయన రక్తం చూస్తే వణుకెత్తిపోతాయి, దురాత్మలు కడకడ కడకడ వణికిపోతాయి. తలుపు ఎక్కడ పెట్టాలి, గుమ్మం ఎక్కడ పెట్టాలి, వీళ్ళందరూ దేవుడి పిల్లలే. ఏమైనప్పటికీ జ్యోతిష్యుడు చెప్పింది అయిపోయిందా? అయిపోయి మళ్ళీ వెళ్ళు, ఇప్పుడు చెప్తాడు ఏం జరుగుతుందో. ఎవరండి వీళ్ళందరూ? దేవుడి పిల్లల, దెయ్యం పిల్లల? జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు చూడండి ఏం చేయాలో, మనం ఏం చేయాలో రాశాడు. చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారము నుండి దేవుని వైపుకు తిప్పుము. హల్లెలూయా! గట్టిగా చెప్పండి. ఏం చేయాలంట? మనం ప్రజల్ని చీకటిలో నుండి, సాతాను నుండి దేవుళ్ళు. ఈ పని చేస్తున్నారా మీరు? ముందు మనం వచ్చామా? అసలు మనం చీకటిలోంచి వెలుగులోకి వచ్చామా? మనం దేవుళ్ళు నిలబడ్డామా? మనం వస్తేనే కదా ఇంకొకరికి చెప్పగలం. పలానా అయ్యగారు హైదరాబాద్లో ఉన్నారంట, ఆయన ప్రార్థన చేస్తే ఏ కార్యమైనా అయిపోద్దంట. చేయమని నేను ఛాలెంజ్ చేస్తాను. ఇప్పుడు మీలో కొంతమంది ఇబ్బందులు ఉన్నారు కదా, బయలుదేరి అలాంటి కారు కట్టుకుని
ఎంతో అవుతుంది కదా హైదరాబాద్ అయితే 10,000 అవుద్ది. ఈ అప్పుల్లోని ఇబ్బందుల్లోని ఉన్న వాళ్ళందరూ ఒక కారు వేసుకుని హైదరాబాద్ వెళ్ళి అయ్యగారి చేత ప్రార్థన చేయించుకురండి. అయిపోద్దా స్వాతి? ఎందుకు కాదు? మరి అయ్యగారు ప్రార్థన చేస్తే అయిపోద్ది అంటున్నారు. సరే వెళ్ళండి, అవుతుందా? కార్యం చేసేది ఎవరు? మీరు ఎవరి వైపు తిరగాలి? అయ్యగారు కొయ్యగారి వైపు ఏమవుతాం? ఈ అయ్యగారికే కాళ్ళు చేతులు పనిచేయక కూర్చుని ఉంటాడు కదలలేక. నీకేం చేస్తాడు కదా? వింటున్నారా? నేను విమర్శించడం లేదు. ఏ అయ్యగారి వల్ల కార్యం జరగదు, ఆ అయ్య తప్ప. దేవుని స్తోత్రం. అయ్యా నిన్నొక్కసారి నేను చూడాలి, నా గుండెలోన బాధ చెప్పాలి. అమ్మా నాన్న నీవు నీవేనయ్యా, అమ్మా నాన్న నీవు నీవేనయ్యా. ఆదుకో ఆదుకొని ఆదరించవయ్యా, ఆదుకో ఆదుకొని ఆదరించవయ్యా. అయ్యా నిన్నొక్కసారి నేను చూడాలి, నా గుండెలోన బాధ చెప్పాలి. కోడితన పిల్లలను రెక్క చాటున దాచి ఉంచి కాపాడినట్లు నన్ను దాయుము, నన్ను కాయుము. అయ్యా నిన్నొక్కసారి నేను చూడాలి, నా గుండెలోన బాధ చెప్పాలి. తండ్రి తన కుమారుని ఎత్తుకొనినట్లు దేవుడే నన్ను మోసెను. యెహోవా భుజము నాకు సుఖమే, యెహోవా భుజము నాకు సుఖమే. అయ్యా నిన్నొక్కసారి నేను చూడాలి, నా గుండెలోన బాధ చెప్పాలి. పక్షిరాజు పిల్లలను గూటి నుండి లేపి రెక్క పైన మోయునట్లు ఎగురవేసెను, నన్నెదుగా చేసెను. దేవుని స్తోత్రం. తునిలో దేవుడు అమ్మని ఒక ఆవిడ బయలుదేరింది. ఆవిడ అందరికి ఆపరేషన్ చేసేసింది. అమర్నాథ్ గారు కారు వేసుకెళ్ళిపోయారు. అక్కడికి వెళ్ళిపోయి ఇంకా ఎవరు చూసినా జనం కొన్నాళ్ళకి ఆ నిక్కర్లు వేసుకునే వాళ్ళు అందరూ ప్యాంట్లు వేసేసుకున్నారు. పెద్ద మందిరం అయిపోయింది, అన్నీ అయిపోయినాయి. మోసం అని తెలిసింది. తర్వాత ఆవిడని జైల్లో వేస్తారు, ఆవిడ కూడా ఉన్న వాళ్ళని జైల్లో వేసేస్తారు. ఒకసారి రాలింగ్లో ఒక ఆవిడ ఇలాగే సకినాలు చెప్పింది. నేను ఆవిడతో చెప్పాను, అమ్మా బైబిల్ పట్టుకుని టిక్కు 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 కొట్టి ఏదో చెప్తున్నావు, నిన్ను కూడా వేసేస్తారా నన్ను, పాపం ఈ కాడి నుంచి అయినా అంతే. ఇలాంటి వాళ్ళు బయలుదేరారు. అన్ని అబద్ధాలు, మోసాలు, అంతే కదా. ఇప్పుడు ఈ అయ్యగారు ప్రార్థన చేస్తే ఏదైనా జరుగుద్ది అన్నప్పుడు మీరు వెళ్ళాలి. వెళ్ళి అయ్యా మీరు బోర్డు పెట్టుకున్నారు, ఏదైనా జరుగుతున్నారు, మరి మేము వేల్పూర్ నుంచి వచ్చాం, మరి మా అప్పులన్నీ తీరిపోవాలి, మాకు అన్నీ వచ్చేయాలి, మీరు చెయ్యండి ప్రార్థన అనండి. ఏం చెప్తాడు చూడండి. ఏం చెప్తాడు తెలుసా? మీరు నిలకడగా ఉండి అప్పుడప్పుడు హైదరాబాద్ అలా వస్తూనే ఉండండి, ఒక దినమున తప్పక తీరును, లేదా మీ దినము జరుగును. అది ఆడు చెప్పేది. అంతకన్నా చేసేది ఏం లేదు. మన బాధలన్నీ ఒక్క క్షణంలో తీర్చే శక్తి జీవము గల దేవుని వైపుకు తిరుగుమని సువార్త ప్రకటించవలెను. హల్లెలూయా. మన హృదయాలు ఎవరి వైపుకి తిరగాలి? ఏమైనా అయ్యగారి ప్రార్థన అండి. నువ్వు మారవు. నువ్వు ఎవడో ప్రార్థన చేసి కార్యం చేయాలి, నువ్వు మాత్రం మారవు కదా. ఏం అజ్ఞానం అండి ఇది. ఇప్పటికైనా అజ్ఞానం నుంచి బయటికి రండి. నేను ప్రార్థన చేసినా మీకు ఏ కార్యము జరగదు, మీ హృదయం మారకపోతే. హల్లెలూయా. మీ హృదయాలు ఎవరి వైపు తిరగాలి?
పొద్దున్న ప్రార్థన చేస్తుంటే ఎందుకే చేస్తున్నావు, ఆవిడ హృదయం నా వైపుకి లేదు అన్నాడు దేవుడు. మరి నేను ప్రార్థన చేసిన ఆవిడ హృదయం దేవుడి వైపుకి లేనప్పుడు దేవుడు కార్యం ఎలా చేస్తాడు? చెయ్యడు. కాబట్టి ఇక్కడ సాతాను అధికారం నుండి దేవుని వైపుకి తిరిగి అందరూ నాతో కలిసి చెప్పండి, నా యందలి విశ్వాసము చేత. చెప్పండి అందరూ 3 సార్లు చెప్పండి. మళ్ళీ మళ్ళీ అర్థమైందా? మీ విశ్వాసం ఎవరి మీద ఉండాలి? పాస్టర్ గారి మీద కాదు. అదే చెప్తున్నాడు ఈ మధ్యన దైవజనుడు. అయ్యగారి మీద కాదు, సంఘం మీద కాదు, నీ మీద కాదు, నీ ప్రార్థన మీద కాదు, యేసుక్రీస్తునందు విశ్వాసం. హల్లెలూయా. నా యందలి విశ్వాసము చేత పాప క్షమాపణ. మొట్టమొదట దేవుడు విశ్వాసంతో ఏది అనుగ్రహిస్తాడు చెప్పాలి. మనకు కార్యాలు జరగాలంటే ఏం క్షమించబడాలి? పాపం క్షమించబడాలి. మమ్మల్ని క్షమించేశారు అంటారా మీరు? క్షమించేశారు అంటారా మీరు? రెడీగా ఉంటావు నువ్వు వాడు చెప్పిందల్లా చేస్తానికి. విను 10 నిమిషాలు అత్తమానం పిల్లలు గోలే ఏమైపోద్ది? 10 నిమిషాలు లెగుతావు ఎందుకు మధ్యలోంచి? అలాంటి దాన్ని బయట కూర్చోవాలి. నా యందలి విశ్వాసం చేత మొట్టమొదట నీ పాపములు క్షమించబడాలి. దేవుని స్తోత్రం. చాలామంది పాపాలు దేవుడు క్షమించలేదని తెలుసా మీకు? పాపములు క్షమించబడటం అంటే మీకు విషయం పూర్తిగా తెలుసా? తిరిగి పాపము చేయకుండా ఉండేవారికే పాపాలు క్షమించబడతాయి. హల్లెలూయా. నువ్వు రోజు పాపం చేస్తుంటే నీ పాపాన్ని ఎలా క్షమిస్తాడు దేవుడు? నువ్వు ఇంకా పాపంలోనే ఉంటే దేవుడు అన్నాడు మీరు ఇంకా పాపంలోనే ఉన్నారు అన్నాడు చాలామందిని. అంటే క్షమించలేదు ఆయన, నీ పాపాలు క్షమించలేదు. ఈ అయ్యగారు ఏం చెప్తారు? నీటిలో మునుగున్న రోజున నీ పాపాలను వెళ్ళిపోయినాయి ఏం చెప్తారు. ఇంకా కొత్త పాపాలు చేసేసుకోవచ్చమ్మా, పాతయన్నీ పోయినాయి కొత్తవి చేసుకొని చెప్తాడు. పాప క్షమాపణ పొందాలి. 2, పాప క్షమాపణ పొందిన తర్వాత పరిశుద్ధపరచబడిన వారి స్వాస్థ్యం. చెప్పండి అందరూ. అంటే నీవు అబ్రహాముతో, ఇస్సాకుతో, ఇశ్రాయేలుతో, దావీదుతో, పౌలుతో, దానియేలుతో ఎక్కడ కూర్చోవాలి అక్కడ కూర్చుండేటటువంటి స్వాస్థ్యమును నువ్వు పొందుకోవాలి. హల్లెలూయా. అంటే దానికి అర్థం తెలుసా? నువ్వు పరలోక సంబంధిగా మారిపోవాలి. అబ్రహాం ఎలా ఉన్నాడో, ఇస్సాకు ఎలా ఉన్నాడో, ఇశ్రాయేలు ఎలా ఉన్నాడో, దావీదు ఎలా ఉన్నాడో, పౌలు ఎలా ఉన్నాడో, యేసు ఎలా ఉన్నాడో అలా మారిపోవాలి. పరిశుద్ధపరచబడిన వారి స్వాస్థ్యము పొందినట్లు వారి కన్నులు తెరచుటకై నేను నిన్ను వారి వద్దకు పంపెదను. నేను మీ హృదయ నేత్రాలు తెరవటానికి నియమించబడ్డాను. మీరు ఎంతవరకు చాలామంది ఇప్పుడు మైకులో వినేవారు అవనమండి, వాట్సాప్లో చూసేవారు, మేము రక్షణ పొందేశాం, మాకు పాపక్షమాపణ అయిపోయింది, మేము పరలోకం వెళ్ళిపోతామనే భ్రమలో ఉండకండి. భ్రమొద్దు. మీరు ఇంకా సాతాను కంట్రోల్లో ఉన్నారు చాలామంది, మీకే తెలియదు అది. మీరు ఇంకా సాతాను అధికారంలో ఉన్నారు, దేవుడు అధికారంలోకి రాలేదు. ఎవరు సాతాను అధికారంలో ఉన్నారో తెలుసా? బైబిల్ ప్రకారం డబ్బుని ప్రేమించేవారు, కుటుంబాన్ని, లోకాన్ని, శరీరాన్ని ప్రేమించేవారందరూ ఎవరు అధికారంలో ఉన్నారు? సాతాను అధికారంలో ఉన్నారు. హల్లెలూయా. వాళ్ళ కళ్ళు ఇంకా తెరవబడలేదు, వాళ్ళ హృదయం ఇంకా తెరవబడలేదు, వారు జీవితం ఇంకా దేవుడి వైపుకి తిరగలేదు. ఇంకా లోకమే లోకమే లోకమే. నీ ప్రార్థన అంతా నీ కోరికలకు సంబంధించి చేస్తావు. ప్రభు నా కోరిక తీర్చవా, నాకు సంతోషం ఇవ్వా, మా ఆయనకి మా అబ్బాయికి సంతోషం ఇవ్వా, మరి ఆ మేడ ఇవ్వా, అదివ్వా, అదివ్వా, ఇది ఇవ్వా. ఇంకా లోకమే. కానీ
నీ రాజ్యం ఇవ్వా, నీ ఆత్మనివ్వా అని అడిగారా? అడగరు. ఆయన రాజ్యం వద్దు, ఆయన ఆత్మ వద్దు, ఆయన స్వాస్థ్యం వద్దు, ఆయన రక్షణ వద్దు, ఆయన పాప క్షమాపణ వద్దు. మరి ఎందుకు వస్తున్నారో తెలియదు. ఇవన్నీ తర్వాత దేవుడు మనకి ఏం కావాలో ఆయన చూసుకుంటాడు. అది మన పని కాదు. హల్లెలూయా. మన పని ఏంటి? సువార్త ప్రకటించటం, యథార్థంగా జీవించటం, పరిశుద్ధంగా జీవించటం, రక్షణ కాపాడుకోవటం, దేవుడి కొరకు జీవించటం. మీ పరలోకపు తండ్రికి మీకేమి కావాలేనో తెలియను. ఇంకా నీకు శరీరం మీద ఆశ చావాల, లోకం మీద ఆశ చావాల, కుటుంబం మీద ఆశ చావాల. ఏమైనా మా మనవరాల తర్వాతే దేవుడు నాకు, అంతేనా? ఇంకా మనవరాళ్ళు పుట్టినోళ్ళు ఉన్నారు ఇక్కడ. పుట్టాక ఇంకా అసలు కనబడరు మనకి. ఇంకా వాళ్ళతోటే ఉంటారు. సువార్త ఖాళీ లేదండి, మా మనవరాలు ఏడుస్తుందండి, మా మనవడు ఏడుస్తున్నాడండి, సువార్తకు రావటానికి ఖాళీ లేదండి కదా. పైగా ఏమ్మా నువ్వు మందిరానికి రాలేదు, పగలు రాత్రి సువార్తకు రాలేదంటే ఇద్దరు చంటి పిల్లల్ని యాగంట మీకు తెలుస్తుంది అంటది నాతోటి. ఫోన్లో వాళ్ళిద్దరు నేను ఆడిస్తాను, నువ్వు వచ్చి వార్తలో కూర్చో కదా. పైగా నన్ను అంటది వాళ్ళతో ఏగండి మీకు తెలుస్తుంది అంటది కదా. అందుకే బైబిల్ చెప్తుంది, పెళ్ళి కాని వారు ధన్యులు, పిల్లలు లేని వారు ధన్యులు అని చెప్పాడు పౌలు. అయితే ఇంకో మాట కూడా చెప్పాడు, వివాహం అయ్యి వివాహం లేనట్టున్నాను అన్నాడు. హల్లెలూయా. చూసారా, పరలోక రాజ్యం కొరకు తమను తామే నపుంసకులుగా చేసుకున్న వారు ఉన్నారు. ఈ కోరికల వల్ల మనం దేవుడిని వదిలేసే అవకాశం ఉంటుంది. ఈ లోక సంబంధమైన సుఖాలు కోరుకోవటం వల్ల దేవుడిని వదిలేసే అవకాశం ఉంది. వస్తువులు తీయటానికి ఎంత ఆలోచిస్తున్నారంటే మీరు లోకాన్ని ఎంత ప్రేమిస్తున్నారో అర్థం అవుతుంది. ఇవన్నీ దేవుని ఆజ్ఞలు. డొంక తిరుగుడు వాళ్ళు, పనికిమాలిన బోధకులు ఉంటారు. మీరు ఏం తీయక్కర్లేదు, ఎవడు చెప్పాడు మీకు తీయమని అడిగేవాళ్ళు కూడా ఉంటారు. ఎవరు చెప్పక్కర్లేదు, మన హృదయంతో దేవుడు మాట్లాడతాడు. హల్లెలూయా. ఎవరు చెప్పాలి? దేవుడు కొరకు జీవించేవారు ఇవన్నీ త్యజిస్తారు, ఇష్టపడరు. జీవించుచున్నది నేను కాదు, జీవించు క్రీస్తే నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమే. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమే. ఎంత బాగుందా మాట చెప్పండి. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే. చూసారా, ఇంకా మీరు ఏం ధరించుకుంటారండి? ఏం ఆశపడతారండి? డబ్బులు ఆశపడతారా? ఇంకా మీరు లక్షలు, కోట్లు, బంగారాలు ఆశపడతారా? బుద్ధి మారింది ఈ రోజు వరకు నీకు. నాశనం అయిపోయినా కూడా నీ బుద్ధి మారింది ఈ రోజు వరకు నీకు. ఇంకా లోక ఆశ, లోకాన్ని ప్రేమించడం. అదే చెప్తున్నాడు, ఈ లోకాధికారి నుంచి నా వైపుకి తిప్పు నా పిల్లల్ని అన్నాడు. హల్లెలూయా. ప్రేమ గల తండ్రి, దేవాధిపతి అయిన ప్రభు, ఈ రాత్రి సువార్తలో మీరు అనుగ్రహించిన వాక్యమును బట్టి స్తోత్రాలు. ఇంకా లోకాన్ని ప్రేమిస్తూ లోకాధికారికి లోబడి జీవిస్తున్న క్రైస్తవులు ఎందరో ఇక నుండైనా లోకాన్ని విడిచి దేవుని వైపుకు తిరిగి యథార్థంగా జీవించే కృప అందరికీ దయచేయమని, ఈ సూర్యప్రకాష్ గారి కుటుంబాన్ని దీవించమని, వారు కూడా మరి ఆ ఫోటోలు, ఆ బొమ్మలు అన్నిటి నుంచి విడుదల పొంది ఆత్మారాధన వైపు తిరగడానికి సహాయం చేయమని, ఈ సువార్తను దీవించమని, మిగిలి ఉన్న కార్యక్రమాన్ని దీవించి క్షేమంగా నడిపించమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. పాపం మీకు తెలియగా ఎన్ని పెట్టుకున్నారు అనుకుంటున్నాను. ఫోటోలు పెట్టి ఇది దేవుడు ఆత్మ కనుక